Good morning, church. అందరికీ శుభోదయం అండి. How did you all? అందరూ బాగున్నారా? I hope you are all doing well. మీరందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను. It's good to see you all in the presence of God. మనందరినీ దేవుని సన్నిధిలో చూడటం చాలా సంతోషకరంగా ఉంది. You are happy? సంతోషంగా ఉన్నారా? Happy? సంతోషంగా ఉన్నారా? If you don't want to open your mouth, at least nod your heads either like this or like this. నోరు తెరిచి చెప్పకపోతే తలకాయను అటు ఇటు ఊపండి కొంచెం. Be happy always in the presence of God. దేవుని సన్నిధిలో ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి. Okay, before I step into the word of God, I would like to introduce myself. This is Reverend Stevenson, pastoring at Grace Baptist Church, Machilipatnam, India. పాస్టర్ గారు పేరు స్టీవెన్సన్ గారు మచిలీపట్నంలో ఉన్న సంఘం నందు ఆయన పరిచర్య చేస్తున్నారు. Okay, shall we pray? ప్రార్థించుకుందామండి. Gracious God, our loving heavenly Master, we praise your holy name. పరిశుద్ధమైన దేవ, పరలోకమందున మా తండ్రి యొక్క నామాన్ని మేము కనపరుచుచున్నాము. Thank you, Jesus, for this wonderful time to worship thee. మిమ్మల్ని స్తుతించడానికి మీరు మాకు ఇచ్చిన సమయం బట్టి మీకు వందనాలు. Bless us, Lord. మమ్మల్ని ఆశీర్వదించండి. Speak to us. మీరు మాతో మాట్లాడండి. We commit ourselves into thy mighty hands. మమ్మల్ని చేతులకు అప్పగించుకుంటున్నాము తండ్రి. In Jesus' name I pray. యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము. Amen. Okay, let's turn our Bibles to the book of Matthew, chapter 16, verses from 13 to 16. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి మత్తయి సువార్త 13వ అధ్యాయము 16వ అధ్యాయము 13 నుంచి 16 వచనాలను చూసుకుందాం. Okay, can you read verse 13? 13వ వచనం చదవండి. యేసు ఫిలిప్పునైన కైసరియా ప్రాంతమునకు వచ్చి మనుష్య కుమారుడెవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడగగా. Okay, Jesus Christ is questioning his disciples like this. యేసు ప్రభువారు తన శిష్యులని ఇలా ప్రశ్నిస్తున్నారు. Whom do people say that I am? నేను ఎవరని మనుషులు చెప్పుకుంటున్నారు అని అడుగుతున్నారు. And the response is coming from disciples like this. ఆ శిష్యులు ఇలా సమాధానం చెప్తున్నారు. Some say కొంతమంది అంటారు prophet Jeremiah. నువ్వు ఇర్మియా ప్రవక్తవి అంటారు. Some say కొంతమంది అంటారు John the Baptist. బాప్తిసం ఇచ్చే యోహాను అంటారు. What else? What else? Some say prophet Elijah. కొంతమంది ఏలియా ప్రవక్తవి అని చెప్పనంటున్నారు. Okay, forget their opinion. వాళ్ళందరినీ విడిచిపెట్టండి. What are you thinking of me? మీరైతే ఏమనుకుంటున్నారు? No answer. సమాధానం లేదు. But one person stepped forward and said like this. ఒక వ్యక్తి మాత్రం ఇలా ముందుకు వచ్చి సమాధానం చెప్పారు. Who is that? ఎవరండి? Peter. పేతురు. Simon came forward and answered like this. ఈ యొక్క సీమోను ఇలా ముందుకు వచ్చి ఇలా సమాధానం చెప్పి ఉన్నారు. You are the son of the living God. నీవు సజీవుడగు దేవుని యొక్క కుమారుడివి అని చెప్తున్నారు. Glory to God. దేవునికి మహిమ కలుగును గాక. Yes, he is the son of a living God. ఆయన సజీవుడైనటువంటి దేవుని యొక్క కుమారుడండి. That's what Jesus appreciated him. అందుకే ఆయన్ని అతను దేవుడు అభినందించారు. Dear friends, స్నేహితులారా, yes, Peter understood Jesus Christ exactly. ఎలా అయితే పేతురు దేవుని ఉన్నది ఉన్నట్టుగా అర్థం చేసుకున్నాడు. Are we able to understand? Do we understand Jesus Christ exactly? మనం కూడా అదే విధంగా దేవుని ఉన్నది ఉన్నట్టుగా మనం అర్థం చేసుకుంటున్నామా? When you look at this mic, ఆ మైక్ ని మీరు చూసినప్పుడు if I question you, what is this? అదేంటి అని నేను అడిగితే Exactly you will tell me this is a microphone or mic. అది ఒక మైక్ అని మీరు నాకు చెప్తారు. Okay. When I show this to you and question you, exactly you say this is a book. నేను దాన్ని చూపించి ఏంటి అని అడిగినప్పుడు అది ఒక పుస్తకం అని మీరు నాకు చెప్తారు. When you are telling everything exactly and perfectly,
Why not when I show you Jesus Christ and question you who he is, why are you not able to tell him that he is our God? ఎలా అయితే చూపించినట్టు కరెక్ట్ గా మీరు ఆన్సర్ చేస్తున్నారు, ఎప్పుడైతే నేను దేవుని చూపించి ఈయన ఎవరు అని మిమ్మల్ని అడిగినప్పుడు ఈయన మన దేవాది దేవుడు అని ఎందుకు చెప్పలేకపోతున్నారు? Because the prince of this world, who is the prince of this world? ఈ లోక అధికారి ఎవరండి? Satan, not Jesus Christ. దేవుడు కాదండి. The prince of this world has blinded our carnal and our spiritual eyes. మన యొక్క నేత్రాలు మనోనేత్రాలు అన్నిటికీ ఆ యొక్క సాతానుడు గ్రుడ్డితనాన్ని కలుగజేసేసి ఉన్నాడు. That's what we are not able to open our spiritual eyes and look at Jesus Christ and not able to discern who Jesus Christ is. మనం అందుకే మన యొక్క ఆత్మీయ నేత్రాలు తెరిచి ప్రభువైన యేసుక్రీస్తును చూసినప్పుడు ఆయన ఏమై ఉన్నారు అనేది సరిగ్గా మనం చెప్పలేని పరిస్థితుల్లో ఉంటున్నాము. If you are strong enough, మీరు బలంగా ఉంటే, spiritually I mean, అంటే ఆత్మీయ పరంగా, if you are strong enough spiritually, nobody can blind your spiritual eyes. మీరు ఆత్మీయ పరంగా బలంగా కనుక ఉండినట్లయితే ఎవ్వరూ మీ యొక్క ఆత్మీయ కన్నులకి గురుడితనాన్ని కలుగ చేయలేరు. Because we are not strong enough in our spiritual life, మన ఆత్మీయ జీవితాలు మనం బలంగా లేక Satan is easily entering into our spiritual life. సాతాను చాలా సులువుగా మన ఆత్మీయ జీవితాల్లోకి ప్రవేశించేస్తున్నాడు. Look at the life of Judas the Iscariot. ఇస్కరియోతు యూదా యొక్క జీవితాన్ని మనం చూసినప్పుడు Who entered into him? ఆయనలోకి ఎవరు ప్రవేశించాడు? Luke chapter 22. Luke chapter 22. లూకాసు సువార్త 22వ అధ్యాయము. Is it verse 3? అంతటా 12 మంది శిష్యుల సంఖ్యలో చేరిన ఇస్కరియోతు అనబడిన యూదాలో సాతాను ప్రవేశించాడు. Who entered into Judas the Iscariot? ఇస్కరియోతు యూదాలోకి ఎవరు ప్రవేశించారండి? సాతానుడు. What happened to him? ఏమైందండి అతనికి? See, he was with rest of the 11 disciples. ఆ మిగిలిన 11 శిష్యులతో కలిసి ఉన్నాడు ఇతను. And these all 12 were with Jesus Christ. ఈ 12 దేవునితోనే కలిసి ఉన్నారు. Even then, Satan easily entered into him. అయినా కూడా సాతాను చాలా సులువుగా ఇతనిలో ప్రవేశించేశాడు. Why not? Satan was able to enter into rest of the 11 disciples. మిగిలిన 11 మందిలోకి అతను ఎందుకు ప్రవేశించలేకపోయాడండి? Because they were strong enough in their spiritual life. వాళ్ళ ఆత్మీయ జీవితంలో బలంగా ఉన్నారు కాబట్టి ప్రవేశించలా. Oftentimes, we are not standing strong enough in spiritual life. చాలా తరచుగా మనము మన ఆత్మీయ జీవితాల్లో బలంగా ఉండట్లేదు. Very often we blame others. మనం ఇతరులను చాలా సులువుగా నిందిస్తూ ఉంటాము. Very often we blame Satan. చాలా తరచుగా మనం సాతానుని నిందిస్తూ ఉంటాము. Pastor, I wanted to come to the presence of God. పాస్టర్ గారు, నేను చర్చికి వద్దామని చాలా ప్రయత్నించానండి. I started from my home. ఇంటి దగ్గర నుంచి కూడా బయలుదేరాను. But on the way, దాని మధ్యలోకి వచ్చాక Satan disturbed me. సాతాను నన్ను That's what? అందుకే Instead of coming to the presence of God, దేవుని సన్నిధికి రావాల్సిన బదులు when I turned back, వెనక్కి తిరిగినప్పుడు my house was very close to me. మా ఇల్లు నాకు చాలా దగ్గరగా కనిపిస్తుంది. So instead of going to the presence of God, which is very far from me, it's good to go to my house, which is very close to me. ఎక్కడో దూరంగా ఉన్న చర్చికి వెళ్ళే కంటే పక్కనే ఉన్న మా ఇంటికి వెళ్ళడం చాలా సులభం అనిపించింది. That's what I went back. అందుకే వెనక్కి వెళ్ళిపోయాం. How clever we are. ఎంత తెలివైన వాళ్ళమో. Useless wisdom. అందుకు మనం తెలివి. Don't deceive yourself. మిమ్మల్ని మీరు మోసం చేసుకోవద్దు. Don't sneeze like that. అలా తంబకండి. So dear friends, I would like to give you 3 points this morning.
ప్రెసిడెంట్ మూడు విషయాలు నేను మీకు The title of my చెప్తాను. message this morning is నా అంశం పేరు ఏంటంటే Who is Jesus Christ? యేసుక్రీస్తు వారు ఎవరు? Who is Jesus Christ? యేసుక్రీస్తు వారు ఎవరండి? Okay, there are a number of points in the Bible. బైబిల్లో అనేకమైన అంశాలు ఉన్నాయి. I am not going to discuss all of them. అవన్నీ నేను చెప్పను కానీ I am not going to mention all of them. అవన్నీ నేను మీకు ఇప్పుడు చూపించను. I am not going to touch all of them, అవన్నీ నేను ముట్టుకోవట్లేదు. but only 3, మూడే ముట్టుకుంటాం as usually. ఎప్పటిలాగా. Okay, so M cube. 3 ఎంలు అండి. What cube? Jesus. Don't write this one. Okay? Sometimes I sneeze in between my message. Don't consider it as my message and write down. Okay? Okay then. Shall we read Luke chapter 19 verse 10? లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనము. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చిందని అతనితో చెప్పాను. What did you understand there? ఏమర్థమైందండి? Don't question me. Why should we understand? నాకెందుకు అర్థం కాదని నన్ను తిరిగి ప్రశ్నించొద్దు. Okay? What did you understand there? ఏమర్థమైందండి? Why did Jesus Christ come to this world? యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చి ఉన్నారండి? To seek and save the lost. నశించిపోయిన వారిని వెతికి రక్షించడానికే ఆయన వచ్చారు. In other words, వేరే మాటలో చెప్పాలంటే why did he come? ఎందుకు వచ్చారండి? Pastor, why do you often question us like that? You just keep going forward. Don't ask us questions. ఎందుకు పాస్టర్ గారు ఊరికే ప్రశ్నలు అడుగుతారు? మీరు చెప్పుకుంటే ఎలాంటి ప్రశ్నలు అడగకుండా Why did he come? ఎందుకు వచ్చారండి? Because Jesus Christ was fed up of staying inside heaven. పరలోకంలో ఉండి ఉండి విసుకొచ్చి వచ్చారు కదా. It's very crystal clear. Jesus came to this world to seek and save the lost. ఇక్కడ చాలా క్లియర్గా రాయబడి ఉన్నది, దేవుడు మనుషుల్ని నశించిపోయిన వారిని వెతికి రక్షించడానికి అని చెప్పొచ్చారు. Okay, can you make that whole verse into one single word? ఆ యొక్క వచనం అంతటిని ఒక్క పదంలో చెప్పగలరా? Okay, I'm going to give you a clue. It starts with S. Salvation. రక్షణ అండి. So now you tell me, why did he come to this world? ఎందుకు వచ్చారండి ఈ లోకంలోకి? రక్షించడానికి. Because to give us salvation. మనకి రక్షణని ఇవ్వడానికి. So the first M is, మొదటి ఎం ఏంటి? who is Jesus Christ? యేసు ప్రభువు ఎవరండి? Jesus Christ is our Maoist. What English, Pastor, this one. High vocabulary. Jesus Christ is our Maoist, not Maoist. Okay, he is our Maoist. ప్రభువైన యేసుక్రీస్తు వారు మన రక్షకుడు అండి. Okay, you want to write down? Okay. Maewest. Maoist means a jacket, okay, a jacket which protects you especially when you swim in the river or the water. నీళ్ళలో మన ఈత కొట్టేటప్పుడు మనల్ని రక్షించడానికి ఒక జాకెట్ వేస్తారు, తెలుసు కదండి, లైఫ్ జాకెట్స్ అంటారు వాటిని. Yeah, that is the exact meaning, a life jacket. అది ఒక లైఫ్ జాకెట్ లాంటిది. Okay, that life jacket protects us when we swim మన ఈదుతూ in the water. నీళ్ళలో ఈదుతున్నప్పుడు అది మనల్ని రక్షిస్తుంది మునిగిపోకుండా. So who is that jacket, that protecting jacket, that life jacket? Our Lord Jesus Christ. ఆ యొక్క రక్షించే ఆ రక్షణ కవచమే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. So who is Jesus Christ now? ఇప్పుడు యేసుక్రీస్తు వారు Jesus Christ is our Maoist, దేవుడే మన రక్షకుడు అండి. not Maoist. Okay, he is our Maoist. So he protects us. ఆయన మనల్ని రక్షిస్తారు. That's what he came to this world. అందుకే ఆయన ఈ లోకానికి వచ్చారు. But the problem is we are not accepting him as our personal savior. సమస్య ఏంటంటే మనం ఆయన అంగీకరించట్లేదు. Because we accepted a number of things as our salvation.
మనం అనేక విషయాలు మన రక్షణగా మనం అంగీకరించేసాం. We have already accepted number of people as our gods and goddesses. మనం అనేక మందిని మన దేవుళ్ళు దేవతలుగా అంగీకరించేసాం. So there is no room in my heart to accept this Jesus Christ as my personal savior, ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు అన్న సొంత రక్షకునిగా అంగీకరించడానికి స్థలం లేదు. because my heart is filled with different things. ఎందుకంటే నా హృదయం అనేకమైన విషయాలతో నిండిపోయింది. Okay, when you got on a bus, మీరు ఒక బస్ ఎక్కారనుకోండి, there are only 50 seats. 50 సీట్లే ఉన్నాయి అనుకోండి. అందులో 50 seats are filled with people. 50 సీట్లు నిండిపోయినాయి. Another person wants to come in. ఇంకొకరు ఎక్కుదామని చూస్తున్నారు. What to do now? ఏం చేయాలండి? What do you say? ఏం చెప్తారండి? There is no place, there is no room here inside this bus, ఈ బస్సులో కూర్చోడానికి స్థలం లేదని చెప్పి, because there are only 50 seats 50 సీట్లు ఉన్నాయి and 50 people are there. 50 మంది ఉన్నారు. Even if you come, మీరు వచ్చినా కూడా you can't sit, కూర్చోలేరు. so better you stay out. కాబట్టి బయటే ఉండండి. That's what we are doing when we look at Jesus Christ. యేసుక్రీస్తు వారిని చూసినప్పుడు మనం అదే చెప్తుంటాం. What Jesus Christ is doing now, యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నారు? He came to serve us. మనల్ని రక్షించడానికి వచ్చారు. He wants to be our Mahavest, ఆయన మన యొక్క రక్షణ కవచంగా ఉండాలని but we don't like Him to be our Mahavest. కానీ ఆయన మనకు రక్షణ కవచంగా ఉండడం You stay out. బయట ఉండమంటున్నాం. If you turn your Bibles to the book of Revelation chapter 3 verse 20, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం చదివినట్లయితే, ఇదిగో ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి నేను తలుపు యొద్ద నిల్చుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన యెడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనం so చేయుదుము. where is He standing now? Where is Jesus Christ is standing now? యేసుక్రీస్తు ఎక్కడ నుంచున్నారండి? He is standing inside our body or outside of our body. మన యొక్క శరీరం లోపల ఉన్నారా బయట ఉన్నారా? He is still standing at the door but outside of the door. కానీ ఆయన ఇంకా తలుపు వద్ద తలుపుకు బయట నిలబడి ఉన్నారు. Standing at the door of our heart and keep on knocking the door of our heart. మన హృదయం అనే తలుపు యొద్ద నుంచి ఆయన తడుతూనే ఉన్నారు. Please open the door, open the door, open the door. Keep on requesting us. ఆ తలుపు తీయండి తీయండి అని ఆయన అడుగుతూనే ఉన్నారు. But nobody is opening. ఎవరు తీయట్లేదు. But still we say, do you know who I am? I am a very good Christian. మరి తరచుగా ఏం చెప్తామంటే, నేను ఎవరో తెలుసా, నేను మంచి క్రైస్తవుని అని చెప్తుంటాం. Are you? క్రైస్తవుడివేనా? Is it so? నిజంగానేనా? Really? అవునా? No. అస్సలు కాదు. Because Jesus Christ is not there. యేసుక్రీస్తు వేరు అక్కడ. Look at the life of Judas. ఇక్కడ యేసుక్రీస్తు యోధ జీవితం He చూడండి. was with rest of the disciples. ఆయన ఇతర శిష్యులతో కలిసి He ఉన్నారు. was with Jesus Christ. ఆయన యేసుక్రీస్తుతోనే ఉన్నారు. He spoke with Jesus Christ. ఆయన యేసుక్రీస్తుతోనే He మాట్లాడుతున్నాడు. ate with Jesus Christ. యేసుక్రీస్తుతోనే తింటున్నాడు. He walked with Jesus Christ. యేసుక్రీస్తుతోనే నడుస్తున్నాడు. But no Christ in his heart. కానీ అతని హృదయంలో దేవుడు లేడు. And no Christ on his heart. ఆయన యొక్క హృదయం మీద కూడా దేవుడు లేడు. His lips are very sweet, ఆయన పెదవులు చాలా తీయగా ఉన్నాయి. but his heart is very gall. కానీ ఆయన హృదయం చాలా కఠినంగా ఉంది. Dear friends, ప్రశ్నితులారా, don't blame only Judas the Iscariot. ఐస్కరియోతు యూదానే తిట్టకండి ఎప్పుడు. That type of Judas are everywhere in this world. ఈ లోకంలో అలాంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. Every Sunday they come to the presence of God. ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వస్తారు. They sit in the presence of God. దేవుని సన్నిధిలో కూర్చుంటారు. They sleep in the presence of God. దేవుని సన్నిధిలో పడుకుంటూనే ఉంటారు. But they are not in Christ. కానీ దేవునిలో మాత్రం లేరు. Let's not blame always Judas the Iscariot. ఎప్పుడు చూడు ఇస్కరియోతు యూదా, అనొద్దు. Sometimes some people
or like that Judas. కొన్నిసార్లు కొంతమంది ఆ ఇస్కరియోతు యూదాలానే ఉంటున్నారు. You may lose your temper when I use this word, నేను ఈ మాటలు వాడినప్పుడు మీకు కోపం రావచ్చు. but what I'm telling is true. నేను చెప్పేది నిజం. So let's not be like that. మీరు అలా ఉండొద్దు. Jesus Christ wants to be our marvelous always. దేవుడు మన రక్షణ కవచంగా ఎల్లప్పుడూ ఉండాలని It's a చూస్తున్నాడు. free of cost. అది ఉచితంగా వస్తుందండి. Has he ever asked you? Has he ever asked you to pay any money? డబ్బులు కట్టమని ఎప్పుడైనా అడిగారండి ఆయన? Has he? అడిగారండి? A free of cost. ఉచితంగా వస్తుందండి. See, if anything comes to us for free of cost, we know how we will act. ఉచితంగా వస్తే మనం ఎలా ప్రవర్తిస్తామో తెలుసు కదండి. Yesterday, I watched one news on our TV. నేను నిన్న టీవీలో ఒక వార్త చూశాను. One person, he wanted to start a cloth shop ఒకతను ఒక బట్టలు కొట్టు పెట్టాలనుకున్నాడు. because tomorrow is the first day of our shop. రేపు మా ప్రారంభ రోజు కాబట్టి We are going to distribute some sarees for free of cost. కొన్ని చీరలు మేము ఉచితంగా ఇస్తున్నాము. So come to our shop by 10 a.m. 10 కల్లా మా షాప్ వద్దకు రండి. More than 5,000 ladies were there. 5,000 మంది కన్నా ఎక్కువ మంది ఉన్నారు అక్కడ. They started pushing each other. ఒకళ్ళు వాళ్ళు తోసుకుంటున్నారు. Some women, look at me, you are looking at me. Okay. Some old women, they took their stick and, where are you going? That media person was questioning that lady. ఒక ముసలి ఆవిడ నడుచుకుంటూ వెళ్తుంటే అక్కడ టీవీ రిపోర్టర్ అడుగుతున్నారు ఎక్కడికి వెళ్తున్నారు అని. And she said like this, ఇలా చెప్తుంది, I am going to a shop from where I am going to get my saree for free of cost. నేను ఆ కొట్టు దగ్గరికి వెళ్తున్నాను, ఉచితంగా చీర తెచ్చుకుంటాకి వెళ్తున్నాను అంటే చెప్తుంది. She tried her best to stand in that line. ఆ లైన్ లో నుంచి నాకు చాలా కష్టపడుతుంది. But all the youngsters, they pushed her out. పడిచి వాళ్ళందరూ తోస్తున్నారు ఆవిడ్ని. Then the police entered. అప్పుడు పోలీసు వచ్చాడు. They also tried their best. వాళ్ళు చాలా కష్టపడుతున్నారు. And they said it's not possible. మేము చేయలేమండి అంటున్నారు. If gents means no problem, we can manage. మగవాళ్ళు అయితే పర్లేదు, ఎలాగోలా చేసేస్తాం. You know what they said? ఏం చెప్పారు తెలుసా అండి? Hey, police, shut your mouth. Get out. పోలీసు గారు మీరు నోరు మూసుకుని పక్కకి వెళ్ళండి అని అంటున్నారు. Our concentration is completely on the sarees which we are going to get for free of cost. ఉచితంగా వచ్చే చీరల మీదే ఉంది మన దృష్టి అంతా. Keep on, we as pastors keep on shouting, please come to the presence of God, please listen to the word of God, please accept Jesus Christ as your personal savior. But then nobody is coming. ఒక దైవజనులు మేమందరినీ రండి, దయచేసి చర్చకు రండి, దయచేసి వాక్యం రండి, దయచేసి రక్షణ పొందండి అని చెప్తూనే ఉంటున్నాం. But that person gave only one announcement. More than 5,000 ladies entered there. అసలు ఆ వ్యక్తి ఒకే ఒక ప్రకటన చేశాడు, 5,000 మంది కంటే ఎక్కువ అక్కడ ఉన్నారు. Dear friends, Jesus Christ is our marvelous for free of cost. స్నేహితులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు మన రక్షణ కవచంగా ఒక ఉచితంగా ఉంటున్నారు. Come running to the presence of God. దేవుని సన్నిధికి పరిగెత్తుకుని రండి. Accept him as your marvelous. ఆయన్ని మీ రక్షకునిగా అంగీకరించండి. Right now. ఇప్పుడే. That's what Saint Paul said. అందుకే అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. This is the right time to accept Jesus Christ as your personal savior. ప్రభువైన యేసుక్రీస్తు వారిని సొంత రక్షకునిగా అంగీకరించడానికి ఇదే సరైన సమయం. Not the hour after, not the day after, one day or not the day of tomorrow, like that. రేపు ఎల్లుండి అవతల ఎల్లుండి ఇలా కాదండి, ఇప్పుడే. Okay, so who is Jesus Christ now? యేసుక్రీస్తు వారు ఎవరండి? He is our marvelous. ఆయన మన రక్షకుడు. Okay, the second year means. రెండవ నిమిషం. Okay, let's turn our Bibles to the Gospel according to Saint Matthew chapter 9 verse 9. మత్తయి సువార్త 9వ అధ్యాయం 9వ వచనం. యేసు యేసు అక్కడ నుండి అక్కడ నుండి
వెళ్ళుచు సుంకపు మెట్టు వద్ద కూర్చుండి ఉన్న సుంకపు మెట్టిన వద్ద కూర్చుండి ఉన్న మత్తయి అను ఒక మనిషిని చూచి అని ఒక మనుషుణ్ణి చూసి నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించెను. What did Jesus say there? దేవుడు అక్కడ ఏం చెప్పారండి? He looked at Matthew. మత్తయిని చూశారు. He said like this. ఇలా చెప్తున్నారు. Don't look at your money. నీ ధనాన్ని చూడకు. Don't look at your position of this world. ఈ లోకంలో నీకున్న స్థానాన్ని చూడకు. Look at me. నన్ను చూడు. And follow me. నన్ను వెంబడించు. Then and there, అప్పటికప్పుడు that Matthew or that person left his money there and started following Jesus Christ. మత్తయి ఎక్కడికక్కడ అవన్నీ విడిచిపెట్టి దేవుని వెంబడించడం మొదలు పెట్టాడు. Can you do like that? అలా చేయగలమా అండి? Can we do like that? మనం అలా చేయగలమా? Jesus, I want to follow you, but at the same time I don't want to leave this one. యేసయ్య నేను నిన్ను వెంబడించాలి కానీ దీన్ని విడిచిపెట్టను. What if I take this one and follow you? That would be our question. ఇది తీసుకుని నిన్ను వెంబడి వస్తే ఏమైంది? Very clever people here. చాలా తెలివైన వాళ్ళు. That's what often we blame others instead of blaming ourselves. మనం నిందించుకున్నాను బట్టి ఇతరులను నిందిస్తూ ఉంటాం. So follow me means follow my footsteps. నన్ను వెంబడించు అంటే Follow my words. నా యొక్క మాటలను అనుసరించు. Follow my doings. నా పనులను అనుసరించు. Follow my words. నా యొక్క మాటలను అనుసరించు. Follow my lifestyle. నా యొక్క జీవిత విధానాన్ని. So who is our Jesus Christ? యేసుక్రీస్తు ఎవరండి? So our Jesus Christ is our method. ఆయన మన పద్ధతి. The second M is he is our method. ఆయన మన పద్ధతులు. The best method in this world is our Lord Jesus Christ. మనకి ఈ లోకంలో ఉన్న మంచి పద్ధతి ఏదైనా ఉంది అంటే అది మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. Why often we astray? ఎందుకు తరచు తప్పిపోతుంటాం? Because we have no proper method in our life. ఎందుకంటే మన సరైన క్రమం అనేది మన జీవితంలో లేదు. That's what looking at Matthew, Jesus said like this. అందుకే మత్తయిని చూసినప్పుడు దేవుడు ఇలా చెప్తున్నాడు. Look at my other disciples and follow them. Did he say like that? నా ఇతర శిష్యులను చూసి వెంబడించు అని చెప్పాడండి ఆయన. Rather he said, look at me and follow me. దానికి బదులుగా ఆయన నన్ను చూసి నన్ను వెంబడించు. Because I am the best method in this world. ఎందుకంటే ఈ లోకంలో మంచి పద్ధతిని నేను. What for? దేనికండి? For spiritual life. ఆత్మీయ జీవితానికి. Some people say, Pastor, I don't want to go to that church. ఆ పాస్టర్ గారు నేను చర్చికి వెళ్ళనండి అంటారు. Because they are very bad people. ఎందుకంటే వాళ్ళు చాలా చెడ్డ మనుషులు. Being a pastor, I say like this. దైవజనుడిగా నేను చెప్తున్నాను. Don't look at any human being. మనిషిని చూడొద్దు. If you try for a perfect church in this world, you cannot find anywhere in the world. ఒక మంచి సంఘం కోసం నువ్వు ఇంకా ఈ లోకంలో చూస్తున్నట్టు ఎక్కడ మీకు దొరకదండి. You be perfect. నువ్వు ఖచ్చితంగా ఉండు. That's what often I say this word. అని తరచు మాట చెప్తుంటాం. When you find anything imperfect in your sight, నీ దృష్టిలో ఏదైనా ఖచ్చితంగా లేకపోతే take that imperfect thing ఆ ఖచ్చితంగా లేని దాన్ని తీసుకుని and make it perfect ఖచ్చితంగా మార్చాలి and use it for the glory of God. దేవుని యొక్క మహిమకి దాన్ని వాడాలి. I was not a perfect person in the sight of God. నేను దేవుని దృష్టిలో ఖచ్చితంగా లేను. I was born somewhere near by Paris. అడవికి దగ్గరలో ఎక్కడ పుట్టా నేను. No education. చదువు లేదు. No civilization. మాకు ఒక పద్ధతి లేదు. My mother had no education. మా తల్లి గారికి చదువు లేదు. But God had chosen me. దేవుడు నన్ను ఎన్నుకున్నాడు. And started giving to me a wonderful and a blessed education. ఒక మంచి అద్భుతమైన చదువుని దేవుడు నాకు. Because He has a great plan in my future. నా యొక్క భవిష్యత్తులో మంచి ప్రణాళిక దేవుడికి నా పట్ల కలిగి ఉన్నందున That's what He gave me birth at
a small village ఒక చిన్న పల్లెటూరులో నన్ను పుట్టించి and he made my education in a big city. ఒక పెద్ద పట్టణంలో నా చదువునంతా నడిపించారు. Of course, after that, number of things happened in my life. తర్వాత అనేక విషయాల జీవితంలో And జరిగినాయి. then God started giving to me a number of talents in my life. తర్వాత దేవుడు నాకు అనేకమైన తలాంతులు In ఇవ్వడం మొదలు sports, in martial arts, in learning language, number of languages. ఈ భాషలు నేర్చుకోవడంలో లేదంటే ఆటల్లో కానీ ఆ యొక్క మార్షల్ ఆర్ట్స్ లో కానీ నాకు మంచి ఇదినిచ్చారు. And then God started using me in His ministry. తరువాత ఆయన పరిచయంలో నన్ను వాడుకుంటూ మొదలుపెట్టారు. God, our Jesus Christ, is the best method, my dear friends, in our spiritual life. మన యొక్క ఆత్మీయ జీవితంలో ప్రభువు యేసుక్రీస్తు వారు మంచి Don't look at any human being. మనిషిని చూడొద్దు. If they are not perfect, ఖచ్చితంగా లేరనుకోండి, no problem. ఏం పర్లేదు. Come and sit beside them. వాళ్ళ పక్కన కూర్చోండి. When they look at you, నిన్ను చూసినప్పుడు when they look at your spiritual life, నీ ఆత్మీయ జీవితాన్ని who చూసినప్పుడు knows, one day they may also become what? Perfect people. ఒక రోజు నిన్ను చూసి వాళ్ళు కూడా నీలా ఖచ్చితంగా అయిపోతారేమో. So show your lifestyle. నీ యొక్క జీవితాన్ని చూపించే వాళ్ళకి. So look at God, దేవుని చూడు, not at any human being. మనిషిని చూడొద్దు. Because everywhere human beings are imperfect. ప్రతి చోట మనుషులు ఖచ్చితంగా ఉండరు. But our God is perfect in everything. కానీ మన దేవుడు ప్రతి విషయంలో ఖచ్చితంగా ఉంటారు. That's what Jesus said. Look at your pastor and follow him. అందుకే దేవుడు మీ దైవజనులను చూసి వాళ్ళని చూసి అనుసరించండి అన్నారా? See, I am not saying, Pastor, you live as you like. పాస్టర్లు మీ ఇష్టం వచ్చినట్టు మీరు బ్రతకండి అని నేను Okay, చెప్పట్లేదు. pastors also must be perfect as much as they can. దైవజనులు కూడా వాళ్ళకి తగినంత వాళ్ళు ఉండగలిగినంత ఖచ్చితంగా వాళ్ళు ఉండాలి. But I, being a pastor, say like this. ఒక దైవజనుడిగా నేను ఇలా చెప్తాను. Please always look at your God for perfection. ఖచ్చితత్వం కోసం ప్రతిసారి మీరు దేవుణ్ణి చూడండి. That's what Jesus said. Follow me because I am the best method. అందుకే దేవుడు చెప్తున్నాడు, నన్ను అనుసరించండి ఎందుకంటే నేను మంచి పద్ధతిని. So let's examine ourselves. Which method are we in? మనం ఎటువంటి పద్ధతుల్లో ఉన్నామండి? Which method are we following? మనం ఎటువంటి పద్ధతులను పాటిస్తున్నాము? The methods of this world లోక సంబంధమైన పద్ధతులు or the best method, who is our Lord Jesus Christ? లేదంటే మంచి పద్ధతి అయిన ప్రభువు యేసుక్రీస్తు. So the second name is రెండవ ఏంటంటే Jesus Christ is our best method. ప్రభువు యేసుక్రీస్తు వారు. Okay, the third name is, మూడో ఏం చూద్దాం. okay, let's turn our Bibles to Philippians chapter 2 verse 5. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనము. Got it? క్రీస్తు యేసునకు కలిగిన క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు ఈ మనస్సును మీరును కలిగి మీరును కలిగి Who is Jesus Christ? ప్రభువు యేసుక్రీస్తు వారు ఎవరండి? Okay, Jesus Christ is our mind. ఇప్పుడు ఆయన మన మనస్సు అయి ఉన్నారు. Push away your worldly mind from you. మీకు లోకానుసారమైన మనసును తీసివేయండి. God doesn't like such kind of mind. దేవుడికి అటువంటి మనసు నచ్చుతండి. Have His mind. He has made our Lord Jesus Christ. దేవుని మనసు కలిగి ఉండాలి. Okay, listen to me now. Look at me and listen to me carefully. Okay? నన్ను చూసి నేను చెప్పేది వినండి. Have His mind. ఆయన మనసును కలిగి ఉండు. That is the first one. మొదటిది. And the second one, రెండవది, make Him as your mind. ఆయన్ని మీ మనసుగా మార్చుకోవాలి. That's what Jesus said. అని యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. Whatever the best mind I have, let it be in your heart. నాకున్న మంచి మనసును మీ మనసులో కూడా కలిగి ఉండుడి. Don't use your brilliant minds. మీ తెలివైన మనసును వాడకండి. Don't use your educated minds. మీ యొక్క చదువుకున్న ఒక మనసును వాడకండి. Don't use your filthy minds. మీ
కుళ్ళు కుషిద్ధాలతో నిండిపోయిన మనసు Because అడగండి. such kind of minds God doesn't like. అటువంటి మనసులు దేవుడికి నచ్చవు. God's mind is crystal clear, దేవుడిది స్వచ్ఛంగా ఉంటుంది. very, very, very pure. దేవుని యొక్క మనసు చాలా చాలా స్వచ్ఛమైనది. Let's have that kind of mind. అటువంటి మనసు కలిగి ఉండాలి. A loving mind, ప్రేమించే మనసు, a helping mind, సహాయం చేసే మనసు, a forgiving mind, క్షమించే మనసు, etc. అలాంటివి Can we have that kind of mind? కలిగి ఉండగలమండి. అటువంటి Dear friends, the third M is మూడో ఎం, Jesus Christ is our mind. ఇప్పుడు యేసుక్రీస్తు వారు మన మనస్సు అయి ఉన్నారు. If you do not have that kind of Christ's mind, మీరు కనుక క్రీస్తు కలిగినటువంటి ఆ మనసు కలిగి లేకపోతే I think this is the right time to have such kind of mind in our hearts or in our minds. మన యొక్క హృదయాల్లో అటువంటి మనసును కలిగి ఉండడం చాలా మంచిది. That's what Philippians chapter 2 verse 5 says. అందుకే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం ఇట్లా చెప్పబడినది. Can you, కలిగిన క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. how is an imperative. అక్కడ కలిగి ఉండటం అనేది నొక్కి చెప్తున్న విషయం అండి. Let it be. అది ఉండాలి. Let it be means an imperative. అది ఉండాలి. Not please. దయచేసి అని చెప్పట్లేదు. అది It's my humble request. దయించి అడుగుతున్నా అన్నట్లేదు. No, it's not like that. ఇలా లేదండి. Let his mind be in you. ఆయన హృదయం మీలో ఉండాలి అంతే. That's all. Shall we have that kind of mind? అటువంటి మనసు కలిగి ఉందామా? Then only God will look at us and say, these are my beloved children. అప్పుడే ప్రభువైన యేసుక్రీస్తు మనల్ని చూసి వీరు నా ప్రియ కుమారులు అని చెప్తారు. I am pleased with them. నేను వీరితో సంతోషంగా ఉన్నాను. When Jesus Christ came out of that water, ఆ నీళ్ళ నుంచి ఆయన బయటకు వచ్చినప్పుడు God looked at his beloved son. ఆ ప్రభుని తండ్రి ఈ యొక్క కుమారుణ్ణి చూసినప్పుడు Listen to that beautiful voice. ఆ యొక్క అద్భుతమైన ఆ యొక్క స్వరాన్ని వింటే, This is my beloved son in whom I am pleased with. ఇది నా ప్రియ కుమారుడు, ఇతన్ని చూసి నేను సంతోషించుచున్నాను అంటుంది. Whenever God looks at us, దేవుడు మనల్ని చూసినప్పుడు let him also say like that. దేవుడు కూడా అలా చెప్పాలి. If he is not telling us, ఆయన అలా చెప్పట్లేదు అనుకోండి, if he is not able to tell us, ఆయన అలా చెప్పలేకపోతున్నారు అనుకోండి, don't think that he has no ability to tell like that. ఆయన చెప్పలేక అలా ఉండట్లేదండి. But our situation, our marks, our works are making him not to tell like that. మనం చేసే పనులు పద్ధతులు ఆ మాటలు చెప్పనివ్వకుండా చేస్తున్నాయండి. Okay, I'm going to conclude. నేను ముగించుకోవచ్చున్నాను. So who is Jesus Christ? Now you tell me. Number one, Jesus Christ is our Maoist. మన రక్షకుడు. Okay, in Harry don't say Maoist. Okay, Jesus Christ is our Maoist. ఆయన మన రక్షకుడు. Jesus Christ is our best method. ఆయన మనకు మంచి పద్ధతి. And Jesus Christ is our best mind. ఆయన మనకి మంచి మనస్సు. If we have these three, మూడు కలిగి ఉన్నట్లయితే our lives will go forward in a blessed manner. మన జీవితాలు కూడా ఒక ఆశీర్వాదపు మార్గంలో వెళ్తాయి. Then God will bless us దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు and use us in his mighty ministry in the years to come. రానున్న సంవత్సరాలు ఆయన ఒక పరిచర్యలో మనల్ని వాడుకుంటారు. God bless you all. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Thank you, Jesus, for this wonderful time. మాకు ఇచ్చిన సమయం బట్టి మీకు వందనాలు. Send us, Lord, with your blessings. మమ్మల్ని మీ ఆశీర్వాదంతో పంపించండి. In Jesus' name I pray. యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము. Amen. ఆమేన్. God bless you all. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.